మంజుల, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నా కోసం ఇల్లంతా వెతుకుతున్నావా? దేనికి? కడుపంతా ఉబ్బరంగా ఉంటేను. కడుపు ఉబ్బరంగా ఉంటే నా కోసం వెతకడం ఎందుకు? అంత వామ వాటర్ తాగొచ్చు కదా. ఇది గ్యాస్ ఉబ్బరం కాదు. చూడకూడంది చూశాను. నీకు చెప్తేనే గాని అది తగ్గదు. చూడకూడంది చూసావా? ఏంటది? మళ్ళీ నేను చెప్పానని లేఖకి చెప్పొద్దు. అస్సలు చెప్పను. నువ్వు చూసిందేంటో చెప్పు. మరేం లేదు మంజుల, ఆ లేఖ ఆకాష్కి డ్రెస్ కొనిచ్చింది. వాడు ఆ డ్రెస్ని చూసుకొని తెగ మురిసిపోతున్నాడు. ఈవిడేమో మెలకలు తిరుగుతుంది. అబ్బో, వాళ్ళిద్దరిని చాలా చాలా క్లోజ్గా ఆ సీన్ చూస్తుంటే ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరు పీకల్లోతో మునిగిపోయినట్టున్నారు. ఇది నేను చూశాను. ఇదిగో మంజుల, అలాగే వదిలేస్తే సూట్ కేసులో బట్టలు సర్దుకొని ఏ ఊటీ బస్ ఎక్కడమో ఖాయం. అక్కడ కాపురం పెట్టి కుటీరం, ఇది మన కుటీరం అని సాంగ్ వేసుకోవడము ఖాయం. ఆ తర్వాత నీకు ట్రాజడీ బ్యాక్గ్రౌండ్ సాంగే. ఆలోచించుకో. అటు ఆదిత్య గారికి, ఇటు నీకు పనాడుతో లేచిపోయిన చెల్లెలు అని కార్డు మిగులుతుంది. తలభారం పెరుగుతుంది. లేక అసలేంటని ఉద్దేశం? మనం సిస్టర్స్ అన్న తప్ప నాకు మరో ఉద్దేశం లేదు. సిస్టర్స్ చింతపండు అని సెంటిమెంట్స్ కలపకు. ఆ ఆకాష్కి డ్రెస్ కొనివ్వడంలో నీ ఉద్దేశం ఏంటి? నేను కొనిస్తే కదా ఉద్దేశాలుండానికి. నువ్వు కొనివ్వడం నేను నా కళ్ళతో చూసా. నువ్వు చూసింది నిజమే, కానీ ఆ కవరు బావ ఆకాష్కి ఇమ్మంటే ఇచ్చాను. బావ ఇమ్మన్నాడా? అవును. అబద్ధం. అబద్ధమో నిజమో బావ వచ్చాక కన్ఫర్మ్ చేసుకో. అంతేగాని నా మీద చిందులు వైకు. మొహం వాస్తుంది, కాళ్ళు చేతులు విరుగుతాయి. ఏంటి ఆ పొగరబోతు మాటలు? మరి లేకపోతే ఏంటి? విషయం తెలుసుకోకుండా వచ్చి అరుస్తున్నావు. నిజంగా నువ్వు కొనివ్వలేదా? నాకేంటి అవసరం అతనికి డ్రెస్సులు కొనివ్వటానికి? దొంగ మొహం దానా, నన్నే కొడతావా? మర్యాదగా అడిగితే చెప్పడం లేదు కదా, అందుకే కొట్టాను. మా మధ్య ఉండటం కాదే, మీ మధ్య ఏముందో అదే చెప్పు. నన్ను కొడతావా? నువ్వు కొడితే పడుంటాననుకుంటున్నావా? అయినా నన్ను కొట్టే అంతటి దానివయ్యావా నువ్వు? నువ్వు హద్దు మీరితే కొట్టడమే కాదు, చంపి పారేస్తాను. నాకు హద్దులు సిద్ధులు చెప్పి నువ్వు దారి తప్పితే నిలువున చీరుతాను. జాగ్రత్త. అసలేంటి నువ్వు? ఆకాశ్ వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తున్నాను. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. మాట కూడా అన్నివ్వటం లేదు. చాలా సార్లు గమనించాను. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నావు. ఇప్పుడు వాడి ఎల్ఐసి పాలసీకి నిన్ను నామినీగా చేసి అడ్డంగా బుక్ అయ్యాడు. ఇప్పుడు అసలు రహస్యం ఏంటో చెప్పమ్మా. అడ్డం లేదు, నిలువు లేదు. రహస్యం నా దగ్గర లేదు, ముందంతా నీ దగ్గరే ఉందే. నువ్వు ఓవర్ చేస్తున్నావు. లవ్ లెటర్స్ రాస్తున్నావు, చాటుగా కలుసుకుంటున్నావు, రహస్య మంత్రాలు చేస్తున్నావు, గిఫ్ట్లు కూడా కొనిస్తున్నావు, రాసుకు పూసుకు తిరుగుతున్నావు. ఇకలు పక్కపక్కలు చాలా చాలా దూరం వెళ్ళి నంగ నాచినా నన్ను నిలదీస్తున్నావా? అడ్డదిడ్డంగా బాగకు. నాకు లేనిపోని అంటగట్టకు. అయినా పెళ్లి కాందాన్ని నేను. నాకు నీకు ఏంటి సంబంధం? ప్రేమ్ని ప్రేమించావు, హద్దు ఆపు లేకుండా తిరిగావు. ఆకాష్తో నువ్వు తిరిగినా తప్పు తప్పే. చూడు, ఇలా అబద్ధాలాడి ఎంతకాలం తప్పించుకుంటావో చూస్తా. నీకు అతనికి ఏమైనా ఉందని తెలియాలి. అప్పుడు ఇప్పట్లా కొట్టడాలుండవు.
డైరెక్ట్ అటాక్. శాంతి లేపేయడమే. నేను అదే చెప్తున్నాను. నీకు ఆకాష్కి మధ్య ఏదైనా రహస్య ఒప్పందం సంబంధం ఉందని తెలిస్తే తోలు తీస్తా, నరికి పారేస్తా. ఇప్పుడు కొట్టిన దెబ్బకు ఇంతకింత అనుభవించి తీరుతావు. నా మీద పడ్డ దెబ్బకు నాది అదే సమాధానమని గుర్తుంచుకో. ఎవరి ఏంటో త్వరలోనే తేలుస్తాను. పెద్ద చిన్న చూడకుండా చేయి చేసుకున్నందుకు పశ్చాత్తాపడేలా చేస్తాను. చూద్దాం ఎవరు గెలుస్తారో. గెలుపు ఓటమిలేంటే సాల్తే లేవటమే. ఖబర్దార్. సరే, అది చూద్దాం. చూద్దాం. ధరణి అంటే ఈ మధ్య మరీ నల్లపూసైపోయింది. రాకాలేదు, పోకాలేదు, కనీసం మాట్లాడడం కూడా మాట్లాడడం లేదు. బిజీగా ఉందేమో అమ్మా. ఎంత బిజీ అయిపోతే మాత్రం మాట మాట్లాడడానికి కూడా తీరికలేదా? ఎందుకమ్మా అలా అంటావు? లేకపోతే ఏంటే పలుకే బంగారం అయిపోయింది. వెళ్ళి చూద్దామంటే నాకు ఆ ఇంటికి వెళ్ళబుద్ధి కావడం లేదు. నువ్వే ఒకసారి ఫోన్ చేసి కనీసం ఫోన్లోనన్నా దాన్ని ఒకసారి మాట్లాడమని చెప్పు. చూడాలని ప్రాణం పీక్తోంది. అలాగే అమ్మా. అమ్మ ఫోన్ చేస్తుంది. ఓ, చాలా రోజులైంది కదా, అందుకే ఫోన్ చేస్తుందేమో. అమ్మా. అమ్మను కాదక్క, నేను దేవకిని. ఏంటి సంగతులు? అంతా బానే ఉన్నారు కదా? అంతా బానే ఉన్నారక్క. పిచ్చి తల్లి సరస్వతి నీ కోసం తప్పించిపోతుంది. ఓసారి చూడాలని ఆరాటపడుతుందక్క. ఇంటికొచ్చి వెళ్ళొచ్చు కదా. ఏవో పనులుండి రాలేకపోయాను. తప్పకుండా వస్తానని చెప్పు. అలాగే అక్క. వెళ్ళొస్తానని ఆదిత్య గారికి చెప్పేసి వెళ్తాను. సరస్వతి, ఆ ధరణి వస్తానంది. కుదుటపడి కాస్త స్థిమితంగా ధ్యాస పెట్టి వంట చెయ్యి. ఈ మధ్య నీ వంటకి తిండి కన్నా నీళ్లు తాగడం ఎక్కువ అవుతుంది. నోరు మూసుకోవే. ఒక్క వాత పెట్టానంటే ఆ మంట కాస్త చల్లారుతుంది. ఆదిత్య గారు, ఏంటి ధరణి? మా అమ్మ నా కోసం కలవరిస్తుందంట. దేవకి ఫోన్ చేసి చెప్పింది. ఒకసారి వెళ్ళేసి వస్తాను. దీనికి కూడా నా పర్మిషన్ కావాలా? వెళ్ళి చూసిరా. చెప్పి వెళ్ళడం నా ధర్మం. వస్తాను. అమ్మా, అక్కొచ్చింది. ఎలా ఉన్నావు అక్క? ధరణి, బావున్నావమ్మా? బాగున్నానమ్మా. ఎన్ని రోజులైంది నేను చూసి. రామ్మా, రా లోపలికి. రాక్క. కూర్చో అక్క. అమ్మా, ఎలా ఉన్నావు? ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు అన్నట్టుగా ఉందమ్మా. నీ సంసారం కుదుటపడితే, దిగులు తగ్గితే ఇంకా బాగుంటుంది. పడుతుందమ్మా, ఖచ్చితంగా కుదుట పడుతుంది. నేను ఆదిత్య గారు ఆ మంచుల భరతం పట్టే పనిలో ఉన్నాం. ఏం భర్తమో ఏమో, ఆ భర్తం కంటే నీ చరిత్ర ఎక్కువే ఎలా ఉందక్క. అమ్మా, నీ చేత్తో కాఫీ తాగి చాలా రోజులైంది. మంచి కాఫీ కలిపివ్వవా? ధరణి, నువ్వు వస్తున్నట్టు ఇది చెప్పిందే. ఫిల్టర్ డికాషన్ రెడీగా ఉంచాను, తీసుకొస్తానుండు. దేవకి, ఇంకా ఏంటి సంగతులు? ఏం లేదక్క, అంతా ఓకే.